నిజానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ జాడ్యం అటు ఇటుగా రిపబ్లిక్ సినిమా అనే ఈవెంట్ నుంచి మొదలైంది. చివరికి అది లైలా వరకు వచ్చింది. ఆ వేదికపై తాను 30 ఇయర్స్ అని చెప్పుకునే పైత్యం నిండిన ఓ వెగటు కమెడియన్ ఒక రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ చిల్లర వ్యాఖ్యలు చేశాడు. అది చూసిన ఆ పార్టీ అభిమానులకు మండింది. అంతే, సోషల్ మీడియా వేదికగా బాయ్కాట్ లైలా అంటూ లక్షల ట్వీట్లతో తుఫాన్లా చెలరేగిపోయారు. ఏకంగా ఆ హ్యాష్ట్యాగ్ ఎక్స్లో ట్రెండింగ్లోకి వచ్చేసింది. దెబ్బకి దిగొచ్చిన హీరో నిర్మాత ఇద్దరు కూర్చొని క్షమాపణలు చెప్పినట్టు అనిపించింది. ఆ గొర్రె చెప్పిన గొర్రె పురాణంలో తమకు సంబంధం లేదని వివరణ కూడా ఇచ్చారు. క్షవరం అయితే కానీ వివరం తెలియదంటే ఇదేనేమో. అంతా శాంతించారు అన్న సమయంలో ఆ వెగటు కమెడియన్ వెర్రి వాగుడుతో మళ్ళీ అగ్నికి ఆజ్యం పోసాడు. 11 అంటూ ప్రతి సినిమా వేదికపై 11వ ఎక్కం వెల్లవేసినట్టుగా ఆ పైత్యకారి చివరికి అదే 11వ తారీఖున కుప్పకూలాడు. మరోవైపు ఆ హీరో గారు తన యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ మళ్ళీ రెచ్చగొట్టేలా మిడిల్ ఫింగర్లు చూపిస్తున్నాడు. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, మీరు సినిమాల్లో స్టార్లు అవ్వచ్చు, కానీ అతను అంటే ఎవరిని ఉద్దేశించి ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడుతున్నారో ఆయన రాజకీయాల్లో మిమ్మల్ని మించిన రియల్ హీరో అని వాళ్ళ అభిమానులు చెప్తారు, పార్టీ కార్యకర్తలు అంటారు. అతనిపై ఈగ వాలితే అన్నిటికన్నా ముందు సోషల్ మీడియా దద్దరిల్లిపోతుంది అంటారు. మీరు అతన్ని టార్గెట్ చేయాలనుకుంటే సినిమా వేదికలు ప్లాన్ చేసుకోవాలేమో, కానీ సోషల్ మీడియా అభిమానులు యాంగర్కున్న షెట్ వేసుకొని వచ్చేస్తారు. అందుకే వైఎస్ జగన్ అనే ఎమోషన్ను టచ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి అని అందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు.